గమనించాలి. మీకు ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ ఏమిటా ప్రశ్న? దేవుడు ఉన్నారని మనం నమ్ముతున్నామా? ఏంటిది? దేవుడు ఉన్నారని మనం నమ్ముతున్నామా? ఏంటిది? తప్పక నమ్మాలండి. ఎందుకంటే దేవుడు లేకపోతే సృష్టి ఎక్కడుంటుంది? దేవుడు లేకపోతే సూర్యుడు ఎక్కడుంటారు? దేవుడు లేకపోతే సకల సృష్టి ఈ లోకంలో ఉంటుందా? ఉండదండి. కాబట్టి దేవుడు ఉన్నారని తప్పక నమ్మి తీరాలి. మరి దేవుడు ఉన్నారని మనం నమ్ముతున్నాం కదా, అయితే దేవుడు చెప్పినట్లుగా మనం జీవిస్తున్నామా? దేవుడు కోరుకున్నట్లుగా మనం జీవిస్తున్నామా? దేవుడు అసహ్యించుకునే పాపమును మనము అసహ్యించుకుంటున్నామా? దేవుడు అసహ్యించుకునే చెడు జీవితాన్ని మనము అసహ్యించుకుంటున్నామా? దేవుడు కోరుకున్నట్లుగా మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు ఉన్నారని నమ్ముతున్నాం, అయితే ఆ దేవుడు చెప్పినట్టుగా జీవించలేకపోతున్నాం. జీవించడానికి ఆశపడటం లేదు. ఎందుకంటే ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా జీవించడానికి ఆశపడతారో దేవుడు వారి ఆశను తీర్చి వారు ఆ విధంగా జీవించడానికి సహాయం చేస్తారు. మనలో చాలామంది దేవుడు ఉన్నారని నమ్ముతున్నాం, కానీ దేవుడు చెప్పినట్టుగా జీవించడానికి ఆశపడటం లేదు, ఇష్టపడటం లేదు, ప్రయత్నించడం లేదు. ఎవరైతే ప్రయత్నిస్తారో దేవుడు వారికి సహాయం చేస్తారు, పరిశుద్ధంగా జీవించడానికి వారికి సహాయం చేస్తారు. ఫలితంగా రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని, శ్రేష్టమైన బహుమానాన్ని వారికి అందిస్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుడు ఉన్నారని నమ్మడం మంచిదే, అయితే ఆ దేవుడు చెప్పినట్టుగా జీవించడం ఇంకా మంచిది. ఫలితంగా శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది?